సరణి సిపిఐ ఆధ్వర్యంలో జీవో 34 కాపీలను నాట్లు వేసి నిరసన తెలిపారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు 170 కోట్లు విడుదల అని ప్రకటన చేసి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికల ప్రచారం వాడుకున్నారని ఆరోపించారు. ఇక గ్రామంలో కేసీఆర్ ఇచ్చిన నిధులు ఏమి చేశారని నిలదీశారు. ప్రకటన తప్ప నిధులు విడుదల చేయలేదని, తండ్రి కొడుకులను ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ జీవో ఇచ్చిన తర్వాత మరి 50 కోట్లు ప్రతి మహబూబాబాద్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున ఇతర ప్రధానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అది మరి స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఆడిటోరియం కానీ, లేకపోతే దాశరథి కళాక్షేత్రం కానీ, అలాంటి ప్రధానమైన పనులతో పాటు ప్రతి వార్డులో 50 లక్షలతోటి కనీసం ప్రతి వార్డులో 10 రకాలైనటువంటి అంతర్గత రోడ్లు, డ్రైనేజీ కాలువలు, అంటే సుమారుగా 450 రకాల అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి పనులు, అదేవిధంగా ప్రధానమైనటువంటి 22 రకాల అభివృద్ధి పనులు మాన్కోట మున్సిపాలిటీ మొత్తం ముఖ్యమైనవి కూడా అందులో చేర్చి, మరి మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఏటూరు నాగర్ ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లకు టెండర్ పిలిచి కాంట్రాక్ట్